40 సంవత్సరాల పెద్దమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమం పునాది ఎప్పటికించి గుడి నిర్మాణం అయిపోయేంత వరకు కూడా ఆ నిర్మాణంలో పునాదిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంగా భావిస్తూ ఆత్మకూరు ఆధ్యాత్మిక చింతన ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా గుడి గోపురాలు దైవాధీనాలతో నడుస్తా ఉంది. ఈ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం వల్ల ఆత్మకూరు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. వడివడిగా నడుస్తున్న సందర్భంలో చూసి వెళ్దామని రావడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రెండు మున్సిపాలిటీలు గద్వాల ఈ మున్సిపాలిటీని కలిపి నిజంగా కూడా నిర్మాణం అయిపోయింది. అందరి ముఖాల్లో ఆనందం చూస్తున్నాం. కోటి ఆశలతోనే బ్రిడ్జి దిక్కు చూస్తా ఉన్నారు. ఎంత తొందరగా నేను అనుకుంటా చాలా వర్కులు చూసా కానీ ఈ వర్క్ ఉన్నంత ఆతృత ఈ ప్రజల్లో ఇంకా వేరే దీనికి కనిపించడం లేదు. మా తర్వాత మార్చే బ్రిడ్జ్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఆనందం అనిపించింది. అందరి సహకారం వల్లనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని కాంట్రాక్టర్ కూడా పురమాయించడం జరిగింది. త్వరితగతిగా చేయమని చెప్పేసి ల్యాండ్ ఎక్వేషన్ అన్ని కూడా కార్యక్రమాలు చేయించాం కాబట్టి బ్రిడ్జ్ నిర్మాణ దశలో ఉంది. నేను అనుకుంటా ఈ వానాకాలం వచ్చేంత వరకు పిల్లర్స్ అయిపోయి మిగతా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు.